హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో నుంచి మనం 7 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక్కొక్కసారి 4 మార్కులకి కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. Find the derivative of cos inverse of b plus a into cos x by a plus b into cos x. చూడండి, ఒక ఫార్ములా d by dx of cos inverse x. cos inverse x కి డిఫరెన్షియేషన్ -1 by square root of 1 minus x square. అదే సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే 1 by square root of 1 minus x square. కాబట్టి సైన్ ఇన్వర్స్ కి కాస్ ఇన్వర్స్ కి డిఫరెన్స్ ఏమంటే మైనస్. అంతే, కాస్ కి మైనస్ వస్తుంది, సైన్ కి ప్లస్ వస్తుంది. ఎస్, మరి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎలా చేస్తున్నాను. ఓకే, కాబట్టి కాస్ ఇన్వర్స్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఏంటి? -1 by square root of 1 minus x square. మళ్ళీ మనం దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటామో దానిని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, సరే. కాస్ ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్షియేషన్ -1 by square root of 1 minus x square. ఎక్స్ అంటే ఇక్కడ b plus a into cos x divided by a plus b into cos x. ఓకే, సో 1 by square root of 1 minus x square. మళ్ళీ దేన్ని x అనుకున్నాం? దీన్ని కదా, దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. d by dx of b plus a into cos x divided by a plus b into cos x. ఓకే, ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 by square root of, ఇక్కడ ఇది ఎలా ఉంది? a by b హోల్ స్క్వేర్ లాగా ఉంది, దాన్ని a స్క్వేర్ బై b స్క్వేర్ రాయొచ్చు. అంటే 1 minus of b plus a cos x హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a plus b cos x హోల్ స్క్వేర్. మరి ఇక్కడ న్యూమరేటర్లో ఒక టర్మ్ ఉంది, డినామినేటర్లో ఇంకొక టర్మ్ ఉంది. దాన్ని కోషెంట్ రూల్ అంటాం. సో ఫార్ములా ఏమంటే చూడండి, d by dx of u by v. ఫస్ట్ డినామినేటర్లో v స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ న్యూమరేటర్లో v du by dx మైనస్ u dv by dx. కాబట్టి ఈ ఫార్ములాని ఉపయోగిస్తాం. ఓకే, సరే. ఫస్ట్ బై v స్క్వేర్ రాస్తున్నా, బై a ప్లస్ b కాస్ x హోల్ స్క్వేర్ బై v స్క్వేర్ రాశాను. v u du by dx, v ఫస్ట్ రాయాలి, a ప్లస్ b కాస్ x, v రాశాను. నెక్స్ట్ యూని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. d బై dx ఆఫ్ u, ఇది u, ఇది v, b ప్లస్ a కాస్ x. ఓకే, నెక్స్ట్ మైనస్ u, u అంటే ఇదే, మైనస్ u అంటే b ప్లస్ a ఇంటూ కాస్ x ఇంటూ d బై dx ఆఫ్ v, v అంటే రాసేయండి, అంటే డినామినేటర్లో ఉండేది a ప్లస్ b కాస్ x. ఓకే, మరి ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. చూడండి, ఓకే, నెక్స్ట్ స్టెప్. సో ఈజ్ ఈక్వల్ టు -1 బై స్క్వేర్ రూట్ ఆఫ్, ఇంకా ఎల్సిఎం చేస్తున్నా. ఎల్సిఎం ఏంటి దీనికి? a ప్లస్ b కాస్ x హోల్ స్క్వేర్, a ప్లస్ b ఇంటూ కాస్ x హోల్ స్క్వేర్ ఎల్సిఎం.
క్రాస్ మల్టిప్లై చేయండి. 1 ఇంటూ ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఇది రాసేస్తున్నా మైనస్ ఆఫ్ బి ప్లస్ ఏ ఇంటూ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే సరే నెక్స్ట్ ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. సో ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఎక్స్ దాన్ని అలానే రాస్తున్నా. ఎస్ ఇక్కడ చూడండి కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, దీని అంతటిని డిఫరెన్షియేషన్ చేయాలి. ఏ అట్లనే ఉంటుంది, కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ అవుతుంది కాబట్టి మైనస్ ఏ సైన్ ఎక్స్ డైరెక్ట్గా రాస్తున్నా 0 మైనస్ ఏ సైన్ ఎక్స్. ఓకే నెక్స్ట్ మళ్ళీ మైనస్ ఆఫ్ బి ప్లస్ ఏ ఇంటూ కాస్ ఎక్స్ దాన్ని అలానే రాస్తున్నా మైనస్ ఆఫ్ బి ప్లస్ ఏ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, ఏ అంటే కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, మళ్ళీ కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి 0 మైనస్ బి ఇంటూ సైన్ ఎక్స్. ఓకే ఇంకా డినోమినేటర్లో ఉన్నది అలానే రాసేద్దాం. సో ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే మరి నెక్స్ట్ సింప్లిఫికేషన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మళ్ళీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -1/√of ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్. బి అంటే బి కాస్ ఎక్స్ దాన్ని స్క్వేర్ చేయండి, బి స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది ప్లస్ 2ab కాస్ ఎక్స్. ఓకే 2ab కాస్ ఎక్స్ డైరెక్ట్గా ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మళ్ళీ అప్లై చేయండి, ఏ స్క్వేర్ మళ్ళీ రెండో దానికి ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఉంది, మైనస్తో మల్టిప్లై చేస్తున్నా ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే ప్లస్ 2ab యాక్చువల్లీ కానీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 2ab కాస్ ఎక్స్ మైనస్ 2a ఇంటూ బి కాస్ ఎక్స్. ఓకే ఇదంతా రూట్లోనే ఉంటుంది, ఇదంతా డివిజన్లోనే ఉంటుంది, డివైడెడ్ బై నెక్స్ట్ ఇంకా డినోమినేటర్ని అలానే రాస్తున్నా ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్లస్ 2ab కాస్ ఎక్స్ మైనస్ 2ab కాస్ ఎక్స్ రెండు క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ చూడండి. సో ఇంకా మిగిలింది ఇక్కడ రాస్తున్నాను. ఎస్ ఇప్పుడు మల్టిప్లై చేసేస్తున్నాను. సో ఏతో ఈ టర్మ్ని మైనస్ ఏ సైన్ ఎక్స్, బి కాస్ ఎక్స్తో మైనస్ ఏ సైన్ ఎక్స్ని మల్టిప్లై చేయండి. చెప్పండి ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, ఏ ఇంటూ ఏ స్క్వేర్ సైన్ ఎక్స్. ఓకే నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, ఏబి సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ఏబి సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఓకే నెక్స్ట్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఇంకా బి సైన్ ఎక్స్తో బిని మల్టిప్లై చేస్తే బి స్క్వేర్ సైన్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ప్లస్ అయిపోయింది, ఇంకా ప్లస్ ఇక్కడ ప్లస్సే. సో ఏబి సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఏబి సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. డినోమినేటర్లో ఇంకా ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ని కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ని అలానే రాయండి. ఓకే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ ఏబి సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఏబి ఇంటూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే మరి నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంకా మిగిలింది చూడండి. యాక్చువల్గా మనకి ఇక్కడ 1/2/3 అనుకో. సో ఈ 2/3 న్యూమరేటర్కి వెళ్తే 3/2 అవుతుంది అనమాట. 1/2/3 అప్పుడు ఈ డినోమినేటర్ న్యూమరేటర్ అయిపోద్ది. ఓకేనా సో కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే సో అప్పుడు ఏమొస్తుందంటే డైరెక్ట్గా రాస్తున్నా మైనస్ ఆఫ్ ఇంకా ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఎక్స్. ఓకే ఇంకా ఇది రూట్లోనే ఉంది, రూట్ ఆఫ్ చెప్పండి నేనేం చెప్తున్నా అంటే మొత్తం రూట్ ఆఫ్ a/b ఉంది, న్యూమరేటర్కి వెళ్తే 1/లో ఉంది కాబట్టి b/a అవుతుంది. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది.
ఓకే, ఇంకా డినామినేటర్లో ఉన్న టర్మ్ రూట్లోనే ఉంటుంది, అంటే ఇది అన్నమాట. చెప్పండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మిగిలింది బి స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్, అలానే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఒక చోట రాద్దాం. ఓకే, మళ్ళీ రెండిట్లో నుంచి కాస్ స్క్వేర్ ఎక్స్ని కామన్ తీద్దాం. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఒక చోట రాశాను. ఈ రెండిట్లో నుంచి ఫస్ట్ ఏ స్క్వేర్ అనేది పాజిటివ్ టర్మ్ లాగా ఉండాలి. సో ఇక్కడ అది ఉంది కాబట్టి కామన్ తీయడానికి ఈజీగా ఉంటుంది. మైనస్ని కామన్ తీస్తున్నా, అట్లనే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ని కామన్ తీస్తున్నాను. సో మైనస్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్, అప్పుడు మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది, ప్లస్ అనేది మైనస్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. మైనస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్, మైనస్ మైనస్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో నుంచి మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని కామన్ తెచ్చు. ఇంకా ఇది మిగిలింది ఏంటి సార్ ఇక్కడ? ఇప్పుడు మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే సైన్ ఎక్స్ని కామన్ తీయచ్చు, అట్లనే మైనస్ని తీసేద్దాం. ఓకే, సో మైనస్ని అట్లనే సైన్ ఎక్స్ని కామన్ తీసేస్తే ఇంకా మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది, ఆ ప్లస్ బి స్క్వేర్ టర్మ్ మైనస్ అయిపోతుంది. ఓకే, ఇంకా డినామినేటర్లో ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ని అలానే రాస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ ఒకటి, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. మరి నెక్స్ట్ స్టెప్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని కామన్ తీద్దాం. ఓకే, సో లెఫ్ట్ సైడ్లో ఇంకా డివై బై డిఎక్స్ ఉంటుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా న్యూమరేటర్లో ఇది ఏముండదు. సో ఇది మాత్రమే, ఈ టర్మ్ మాత్రమే ఉంటుంది. సో 1 ఇక రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని కామన్ తీస్తున్నాను. సో అప్పుడు ఇంకేముంటుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇంకా ఇక్కడ ఏముంది, ఇంటూ సైన్ ఆఫ్ ఏ స్క్వేర్ సైన్ ఎక్స్, అది సైన్ ఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, సైన్ ఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. సో డివై బై డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ని ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ ఎక్స్. ఫ్రమ్ ద ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ నుంచి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్. ఎస్, ఇంకా ఈ సైన్ ఎక్స్ని అలానే రాస్తున్నా, ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి, రూట్ ఆఫ్ ఏ ఇంటూ బిని రూట్ ఏ ఇంటూ రూట్ బి రాసుకోవచ్చు. రూట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ రూట్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా సైన్ ఎక్స్ ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ దట్ ఈస్ 1 బై, ఇప్పుడు ఈ రూట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని నేను అలానే రాస్తున్నాను. ఇంటూ ఇక్కడ సైన్ ఎక్స్ మిగులుతుంది, ఇంటూ మళ్ళీ ఇక్కడ సైన్ ఎక్స్. చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని రూట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ రూట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయొచ్చు. అగైన్ రూట్ ఏ ఇంటూ రూట్ ఏ హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్.
స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వచ్చేది. ఎందుకు అలా చేసామంటే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డినామినేటర్లో ఉంది చూడు, రూట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ ఎక్స్ క్యాన్సిల్. సో ఫైనల్గా ఇంకా మిగిలింది న్యూమరేటర్లో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, డినామినేటర్లో ఏ ప్లస్ బి కాస్ ఎక్స్. ఓకే, ఇది ఇంకా దీన్ని న్యూమరేటర్కి తీసుకెళ్తే రూట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ రాయొచ్చు. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.